తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెలుగు కార్యాలయానికి తాళం వేసి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామిరెడ్డి నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మత్తులో ఉన్న అధికారులు నిద్ర లేవాలి వెంకటరామిరెడ్డి సూచించారు. అభయహస్తం ఆదరణ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినా వైసీపీ మత్తు వదలడం లేదంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఆయన ఈ మేరకు వెలుగు కార్యాలయానికి తాళం వేసి ఆందోళన దిగారు. గత ప్రభుత్వం ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది. ప్రభుత్వం మారి 100 రోజులైనా నేటికి వాళ్ళ చలనం లేదు. ప్రభుత్వం విధి విధానాలు కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు. ఉదాహరణకు అనపర్తి మండలంలో డ్వాక్రా ఆఫీసు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది. నేను సుమారు 2 నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టికి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తేగా నేటికి కూడా వాళ్ళలో స్థలం లేదు. ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు 75 సంవత్సరాల వయసు ఆమెకి అభయహస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది 2009లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారం కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది. ఆమె డబ్బులు కట్టిన రసీదు 2009లో బ్యాంకుకి చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం 2011లో ఆవిడ పెన్షన్ మంజూరైంది కానీ ఆవిడ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజులో పెన్షన్ మంజూరైతే తీసుకోని వ్యక్తులు అంటే ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న తెలంగాణ కేబినెట్